అందరికీ నమస్కారం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు. అందుకు సంబంధించినటువంటి పరిణామాలే గడిచిన 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ కావచ్చు, అలానే బీదా మస్తాన్ కావచ్చు రాజీనామా చేశారు. అయితే ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని. ఇక 100కి 100 బీదా మస్తాన్ గారు కూడా తెలుగుదేశం పార్టీలోనే చేరబోతున్నారు. అయితే ఈ పరిణామాలు ఎందుకు వచ్చాయి? చాలా ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అడుగులు వేసినటువంటి నాయకులే ఈరోజు ఆయనకు ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయన్ను వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజలకే కాదు ఆ పార్టీ నాయకులకు కూడా దూరంగా ఉన్నారు. ఏదైతే ఒక విలాసవంతమైనటువంటి భవనాలను కట్టుకొని రాజుల వలె ఆనాడు రాచరికపు ప్రభుత్వాలలో ఏ విధంగా రాజులు ప్రజలకు అలానే ఆ సంబంధించినటువంటి పాలకులకు ఏ విధంగా దూరంగా ఉండేవాళ్ళో అలా తను ఒక రిజర్వ్డ్ మెంటాలిటీలోకి నెట్టేసుకొని ప్రజలను కలవకుండా ఎవరిని కలవకుండా ఒక రిజర్వ్డ్గా ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల తాలూకా ఫలితం కావచ్చు. అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పెళ్ళు పిలుకుతున్న వాటిని ప్రజల్లోకి రానివ్వకుండా వాటిని ఎక్కడికక్కడ సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎవరైతే అవినీతి అక్రమాలు అరాచకాలకు పాల్పడుతున్నారో వారికి వంత పాడుకుతూ వాడికి మద్దతు తెలుపుతూ రాష్ట్రంలో హింస చెలరేగుతున్న రాష్ట్రంలో ఎస్సీలపై ఎస్టీలపై బీసీలపై మైనార్టీలపై అలానే పేద ప్రజలపై దాడులు జరుగుతున్నా ఎక్కడా స్పందించకుండా ఎవరైతే దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులను తన పక్కన పెట్టుకొని ఏదైతే మనం చూసాం డోర్ డెలివరీకి సంబంధించినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంతబాబుని తన పక్కన పెట్టుకొని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ని కార్యకర్తలను నాయకులను పట్టించుకోకుండా తను వ్యక్తిగతంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలను గడించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టే ఈరోజు తన స్వార్థం కోసం తన స్వత్ప్రయత్నం కోసం తన యొక్క ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించాడు. రాజధానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అన్నిటిలో కూడా రాజకీయాన్ని చూపించి రాజకీయంగా జోక్యం చేసుకొని ఈవెందో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే అంశం కూడా ప్రతిదీ కూడా ఒక కక్షపూరితంగానే కక్ష పెంచుకునే విధంగానే లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకులను ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసి ఒక సునకానందాన్ని పొందాలనేటువంటి ధోరణితోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కొనసాగింది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు అన్ని అంశాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనేటువంటి కోణం ఏదైతే ఉందో 1% అంటే 1% కనిపించలేదు. కాబట్టి చాలామంది నాయకులు కూడా ఎన్నికల ముందే ఆయన మీద పోరుబాటును పట్టారు, వ్యతిరేక స్వరాన్ని వినిపించారు. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలమైనటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది. 11 స్థానాలకి ఏదైతే 151 నుంచి 11 స్థానాలకు పరిమితమై జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజల యొక్క దెబ్బ ఎలా ఉందో రుచి చూశాడు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండబోదు, వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పరిమితం కాబోతున్నారు. తిరిగి ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ తెర మీదకి వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి విచారణ కూడా చాలా వేగవంతమైంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ విచారణ కొంత ఆలస్యంగా జాప్యంగా కొనసాగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, అవినీతి అక్రమార్కుల ఆటలు తేల్చాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులను కూడా చాలా స్పీడప్ చేసిందనేది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజలతో పాటు టీడీపీ వర్గాల్లో కూడా చాలా బలమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగు కాబోతూ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం కాబోతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు చాలా గొప్ప అల్టిమేటంని ఇచ్చారు, చాలా గొప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా మంచి మెజార్టీతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చారు.
కానీ ఆయన రాష్ట్ర పురోగతిని రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేలా చేసి తన స్వప్రయోజనాలే ప్రధాన అజెండాగా తన అంగ రక్షకులు అలానే తనకు అనంగ రక్షకులుగా తన ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు, అలానే ఏదైతే ప్రధానంగా తన చుట్టూ భజన చేస్తూ తనకు బానిసత్వంగా ఉండేటువంటి వ్యక్తులకు పెద్దపీట వేస్తూ సర్వం వాళ్లే ప్రభుత్వాన్ని నడిపించే విధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు గడిచిన 5 సంవత్సరాలు గడిపారు. కాబట్టి ఇది మొదలు మాత్రమే. వన్స్ తెలుగుదేశం పార్టీ గేట్లు ఎత్తిన వెంటనే పూర్తిగా గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, తెలుగుదేశం పార్టీ గేట్లు ఎత్తిన వెంటనే జగన్మోహన్ రెడ్డి తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు మిగలరు. పార్టీ తుడిచిపెట్టుకొని పోతా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉందని ఆయన ఒక ప్రకటనలో కూడా తెలియజేశారు. అయితే మేము వారిలాగా రాజకీయ వ్యభిచారానికి దిగం. ఎవరైతే పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీ కోసం పనిచేస్తాం, రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామనుకునేటువంటి వ్యక్తులు తమ పదవులకు తమ పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఎటువంటి పదవులను ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం వస్తామనే వాళ్ళని మేము అడ్డుకోము. తప్పకుండా అలాంటి వ్యక్తులను కూడా మేము ఆహ్వానిస్తున్నామని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నమెంట్ ఉంది. ఎటువంటి ఆటంకం లేకుండా ఈ 5 సంవత్సరాలతో పాటు మరొక 5 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని వేలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి అంశంలో కూడా ఆచితూచి అడుగులను వేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగులు వేస్తే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రజలు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున మద్దతును తెలిపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యవహార శైలి కావచ్చు అలానే ఉంది. ఎక్కడ ఏ తప్పు జరిగినా సొంత పార్టీ నాయకులు ఎక్కడ ఏ తప్పు జరిగినా సహించడం లేదు. తక్షణమే వారి మీద వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆదేశాలను జారీ చేస్తూ ఉన్నారు. అవసరమైతే క్రమశిక్షణ చర్యలను చేపడతామని కూడా హుకుముని జారీ చేసి రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణబద్ధులమై రాష్ట్ర అభివృద్ధికి ముందుకు అడుగులు వేస్తామని చాలా స్పష్టమైనటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అందుకు తగినట్లుగానే రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలన కావచ్చు, ప్రభుత్వ వ్యవహార శైలి కావచ్చు అలానే ముందుకు కొనసాగుతూ ఉంది. రాష్ట్రం తిరిగి గాడిలో పడబోతూ ఉంది. రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర స్వప్రయోజనాల కోసం ముందుకు వెళ్ళబోతుందని కూడా మనమందరం ఆకాంక్షిద్దాం. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు అడుగులు వేయాలని మనమందరం కోరుకుందాం.